హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే వాహనాల రద్దీ అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మరలా 4 గంటల నుంచి కూడా క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ వాహనాలు అయితే బాలుతీరిన పరిస్థితితో ఉంది. ఈ సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ వాహనాలు అయితే కనబడుతున్నాయి. ఆ వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి వారైతే ఏపీ ప్రజలైతే మొత్తం కూడా ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే విద్య, వ్యాపారం, ఉపాధి వివిధ కారణాలతోటి హైదరాబాద్ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పల్లెబాట పట్టారు. దీంతో నగరం నుంచి ఇటు పల్లెలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ వాహనాల రద్దీ అయితే పెరిగింది. అయితే ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చేసుకుంటే మొత్తం కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాదిన్నర నుంచి కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు అయితే కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఇప్పుడు వెళ్లే వాహనాలన్నీ కాస్త నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు రావాలంటే సుమారు 3 గంటల సమయం అయితే పడుతుంది. సాధారణ రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్, తర్వాత వనస్థలిపురం, హయాత్ నగర్, భాగ్యలత నగర్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపురం మెట్, తర్వాత ధర్మోజీగూడము, ఆందోళన మైసమ్మ టెంపుల్, చౌటప్పులు, పంతంగి టోల్ ప్లాజా ఇక్కడ వరకు రావడానికి సాధారణ రోజుల్లో గంట సమయంలో మనం రావచ్చు. ప్రస్తుతం అయితే 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా ఈ ట్రాఫిక్ జామ్, ఈ వాహనాల రద్దీ అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే సుమారు 1 కిలోమీటర్ వరకు అయితే వాహనాలు అయితే బాలుతీరిన పరిస్థితిలో ఉంది. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం అయితే 10 టోల్ బూతులను ఓపెన్ చేసి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వెహికల్స్ అన్నింటిని కూడా పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా వెంటనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఫాస్టాగ్ స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఇక్కడ ఫాస్టాగ్లో ఉన్న సమస్య తలెత్తినా వెంటనే మాన్యువల్ గన్ సహాయంతో, హ్యాండ్ గన్స్ తోటి స్కాన్ చేసి వెంటనే వాహనాలు వెళ్లే విధంగా కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నటువంటి ఏవైతే బ్లాక్ స్పాట్లు ఉన్నాయో ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే అదనంగా బలగాలను పోలీసులను ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఒక 4 టీంని ఏర్పాటు చేసి దీంట్లో రెవెన్యూ, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఎన్హెచ్ఐ వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ బ్లాక్ స్పాట్ల వద్ద, అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద కూడా వాళ్ళని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ పికెట్ ఒకటి ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వెహికల్స్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఏపీకి గుంటూరు కావచ్చు, ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారందరూ కూడా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ప్రయాణం సాగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే సమయంలో మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో కూడా ఇక్కడ తెలంగాణ వరకు ఉంటుంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా సుమారు 22 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. తర్వాత నల్గొండ జిల్లా సుమారు 60 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అత్యధికంగా 66 కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. దీనికి అనుగుణంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటూ వాహనాలు ఎక్కడా కూడా నిలబడకుండా వాహనాలు వెళ్లే విధంగా కూడా తగిన చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో అయితే సాఫీగా అయితే వాహనాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒక పెదకాపర్తి ఫ్లైఓవర్ వద్ద, అదేవిధంగా చిట్యాల ప్రధాన జంక్షన్ వద్ద మాత్రమే కాస్త వాహనాలు ఆగుతా నెమ్మదిగా కదులుతున్నాయి. ఎందుకంటే అక్కడ రోడ్డు విస్తరణ పనుల కారణంగా అక్కడైతే కాస్త లేట్ అవుతుంది. ఈ 2 మినహా మొత్తం కూడా సాఫీగా అయితే వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. వీటితో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతము, అదేవిధంగా ఏపీలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కోదాడ, కుమరబండ, నల్లబండగూడెము ఈ ప్రాంతాల్లో కూడా కాస్త వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా వాహనాలు అయితే బారుతీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ వాహనాలను కూడా ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా కూడా ఇక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, అదేవిధంగా ఒక డిఎస్పీ ర్యాంక్ హోల్డర్స్, ఏఎస్పీ ర్యాంక్ హోల్డర్స్ అక్కడ ఉండి ఎప్పటికప్పుడు అక్కడ వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయంతో కనుక పోల్చి చూస్తే ఇప్పుడైతే గణనీయంగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. మరి ఇంకా కాసేపటి అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే ఫ్లో యొక్క 9 గంటల వరకు కూడా ఇదే వాహనాల రద్దీ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీకి సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యు.